ఎందుకని పూరి జగన్నాథ రథయాత్ర అని 9 రోజులు జరుపుతారు? పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని ఇంద్రద్యుమ్న అనే రాజు కట్టిస్తాడు. అయితే ఈయన భక్తికి మెచ్చి సాక్షాత్తు ఆ జగన్నాథ స్వామి ప్రత్యక్షమయ్యి ఈయనకు ఏం వరం కావాలో కోరుకోమని అంటారు. అప్పుడు ఈ రాజు, మీ దర్శన భాగ్యమే నాకు మహాభాగ్యం, నాకంటూ ఎలాంటి వరం వద్దు, కానీ నా వంశం అనేది నాతోనే ముగిసిపోవాలి అని కోరుకుంటారు. ఎందుకంటే నా వారసులు ఎవరు భవిష్యత్తులో ఈ పూరి జగన్నాథ్ ఆలయం నాది అని అనుకోకూడదని ఈ వరం కోరుకుంటున్నట్టు చెప్తారు. ఈ విషయం తెలుసుకున్న రాజు భార్య అయిన గుండిజమాత తనకు సంతానం లేదని చాలా బాధపడుతుంది. అప్పుడు జగన్నాథ స్వామి ప్రత్యక్షమయ్యి, అమ్మ నువ్వు బాధపడకు, నేను నా సోదరుడు సోదరిమణి ప్రతి సంవత్సరం నీ దగ్గరకు వచ్చి 9 రోజులు ఉండి నువ్వు పెట్టే పలహారాలను తింటాం అని వరం ఇస్తాడు. అందుకే జగన్నాథ స్వామిని గుండిజమాత ఆలయం దగ్గర 9 రోజులు ఉంచి మళ్ళీ జగన్నాథ స్వామి ఆలయం దగ్గరకు తీసుకువస్తారు. శ్రీ జగన్నాథ స్వామి తన భక్తుల సంతోషం కోసం ఏదైనా చేస్తారు. జై జగన్నాథ్. ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ. లైక్, కామెంట్, షేర్ తప్పక చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఋతుజ ఆరాధన పేజ్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.